దేవునికి మహిమ కలుగును గాక. మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. చూడండి, మరి మందిరంలో మరి అనేక ప్రజలు ఉన్న చోట్ల దేవుడు ఏం చేశాడంటే, మరి అక్కడ లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నప్పుడు అక్కడున్న ప్రతి సమస్త నాయకులు పెద్దవారు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మరి ఇతనికి చదువు లేదు కదా, ఇటువంటి పాండిత్యం ఇతనికి ఎలా వచ్చింది, ఎలా తను చెప్పగలుగుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారండి. తన తండ్రిని బట్టి చూడండి, ఏసోబు మరి వడ్రంగి పని చేసుకునేవాడు కదా, తన కుమారుడు కదా అని చెప్పేసి చెప్తున్నాడండి. నువ్వు కూడా ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో దేవుని కుమారుడు కుమార్తె అని అనిపించుకుంటున్నావా? చూడండి, మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అందరు మన దృష్టి మనలో పడాలని చెప్పేసి ఏం చేస్తామంటే, మంచి వస్త్రాలు కట్టుకుంటాము, నగలు ధరించుకుంటాము, మంచిగా వెళ్తాము. చూడండి, హృదయాన్ని పై స్వరూపం అలంకరించుకునే దానికంటే హృదయాన్ని అలంకరించుకోవటము మేలని చెప్పేసి దేవుడు అంటున్నాడండి. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన నోటిలో కూడా అటువంటి మాటలు పెట్టి అనేక స్థలాలలో దేవుడు నిన్ను కూడా బహుగా గొప్పగా